నమస్కారం. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. కూర్చోండి. కూర్చోమ్మ. రామ్మ తల్లి. ఏంటో సార్ నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. అమ్మగారు తప్పనర్థం ఇచ్చారు సార్. తండ్రి రా. ఇప్పుడు నువ్వు కిడ్నీ ఇచ్చావమ్మా, బాబుకి ఇచ్చావు. ఎంతమంది పిల్లలమ్మా నీకు? ముగ్గురమ్మా. ఎన్నైనా పెద్ద అక్క, ఆవిడ పెళ్ళి వెళ్ళిపోయిందా? అక్క తర్వాత తమ్ముడు సార్. ఎట్లా నీకు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది? 2014లో నాకు ట్రీట్మెంట్ ప్రాబ్లం వచ్చింది. 2 days నైట్ టైం హాస్పిటల్కి రక్త పరీక్షలు చేసుకున్నాం సార్. రక్త పరీక్షల్లో క్రియేటిన్ ఎక్కువగా ఉంది, డయాలసిస్ స్టార్ట్ చేయాలని చెప్పారు సార్. కొన్ని రోజుల తర్వాత డయాలసిస్ కిడ్నీస్ ఫెయిల్ అయిపోయి ఎవరిదైనా కిడ్నీ మార్పిడి చేసుకోవాలని చెప్పారు సార్. 2014 నుంచి 2015 వరకు డయాలసిస్ చేసుకున్నాను సార్. 2015లో మదర్ డాన్ వీక్గా కిడ్నీ ఇచ్చి నేను కిడ్నీ వేయించుకున్నాను సార్. ఎంత ఖర్చు అయింది అప్పట్లో నీకు? 20 లక్షలకు వచ్చాయండి సార్. మాకున్న 3 ఎకరాల భూములు అన్నీ సార్. భూములు 3 ఎకరాలు ఉంటాయి. 3 ఎకరాలు అదే అప్పుడు ఉండేదాన్ని అమ్మేసి. అవును సార్. ఎంత కమ్మే అప్పుడు? 3 ఎకరాలు తక్కువ రేటు సార్, ధరలు ఎక్కువ లేదు. 3 లక్షలు లెక్క, ఎకరా 3 లక్షలు, 9 లక్షలు కమ్మి సార్. ఇంకా అప్పుడు మీ ఊర్లో ఇంకెవరికైనా కిడ్నీ ప్రాబ్లం వచ్చిందా? మా ఊర్లో ఇంకా సార్. నీకు ఒక్కడికే వచ్చింది. ఎక్సెప్షనల్. అప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ టైంలో మీరు నాకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నాకు కొంత ఆదాయం ఇచ్చేసారు. ఎంత ఇచ్చాము? 1,60,000 ఇచ్చేసారు. 1,60,000 2015 ఇచ్చేసారు. 15 ఇచ్చా. నీ ఆరోగ్యం ఎట్టుందమ్మా కిడ్నీ ఇచ్చినాక? అదే పర్లేదు. నీకు ఒక 6,000 రూపాయలు ఇస్తున్నాం కదమ్మా, బాబుకి ఒక 10,000 రూపాయలు ఇస్తున్నాం. ఇదివరకు నాకు 5,000 పింఛన్ కథం వచ్చేది సార్. ఇప్పుడు 10,000 చేశారు సార్. అప్పుడు కష్టంగా ఉంది. ఇప్పుడు మందులు కొనుక్కున్న టైంకి కూర్చోమ్మా. కూర్చో తల్లి, కూర్చో. ఇంటికి వచ్చేటికే సరిపోతుంది సార్. నాకు 10,000 రావడం ఆనందం ఉంది సార్. ఈ రోజే మాకు పండుగ వచ్చినది సార్. అదే మా దగ్గర 33,000 కోట్లు ఇస్తున్నాం మీలాంటి వాళ్ళకందరికి. మొట్టమొదటిసారిగా మనం 10,000, 15,000 పెట్టాం. ఎప్పుడూ లేదు. దీనికోసం కావాలని నేను మీకు 10,000, ఇలాంటి వాళ్ళకందరికి 6,000, మామూలు వాళ్ళకి 4,000 రూపాయలు. 13,000 వచ్చింది కదమ్మా. ఇద్దరికి 26,000 పడింది. 2,000 రూపాయలు బ్యాంక్ దీనికి స్కూల్ అకౌంట్కి వెళ్ళింది. మీ ఇద్దరి వల్ల మీ తల్లికి ఆదాయం వచ్చింది. మీకు మధ్యాహ్న భోజనం బాగా పెడుతున్నారా? బాగుందా? సన్న బియ్యం పెట్టారా? సన్న బియ్యం పెడుతున్నారా? తినడానికి బాగుందా? ఓకే. నువ్వు చదువుకొని ఏం కావాలనుకుంటున్నావు? ఏ ఇంజనీర్ అమ్మా? సాఫ్ట్వేర్ ఇంజనీర్. నువ్వమ్మా? ఐఏఎస్ అవుతావా? నమ్మకమేనా? బాగా. నీకెవరు చెప్పారమ్మా ఇంజనీర్ కావాలని? సాఫ్ట్వేర్ నువ్వే అనుకున్నావమ్మా? ఇప్పుడు ఇల్లు ఒకటి కట్టేయమంటాను. నేను చెప్తాను. ఇల్లు ఒకటి కట్టేయమంటాం. అందరికి కడుతున్నా. ఇప్పుడు ఇల్లు కట్టేయమంటా. ఇల్లు ఒకటి కట్టేవాలి. రాసుకోండి మీరు. వీళ్ళిద్దరికి ఒక P4 కింద అడాప్షన్ పెడతాం. వీళ్ళిద్దరిని చదివించి మనం మానిటర్ చేద్దాం. నేను వచ్చిందని గుర్తుగా ఇవన్నీ గుర్తుపెట్టుకోండి మీరు. ఈ పిల్లలిద్దరిని వాళ్ళు అనుకున్న చదువు చదివించాలి. అది ఒకసారి వర్కౌట్ చేయండి. ఇంకేంటి, నువ్వు ఆరోగ్యంగా ఉండు. ఊరికే తొందరపడకుండా మందులు వాడుకొని జాగ్రత్తగా ఉండి పిల్లలు బాగా చదువుకుంటారు, సెటిల్ అవుతారు. నీ కళ్ళ ముందని. నీకేం కాదు. నువ్వు కూడా ధైర్యంగా ఉండి. అదేం కాదు. మీరు బాగా చదువుకోండి. మళ్ళా మీ తల్లి కష్టపడకూడదు. మీ నాన్న కిడ్నీ ఇచ్చింది. అవన్నీ వృధాగా పోకూడదు. మీరు బాగా చదువుకొని పైకి వచ్చి వాళ్ళని కూడా చల్లగా చూసుకోవాలి. చేస్తారా? ఏం భయపడతాయి మనం. ఏం కాదమ్మా, మేము ఉంటాం కదా. ఏం కాదు, మేమందరం అండగా ఉంటాం. మేము గవర్నమెంట్ ఇదే ఏమంటామా. ధైర్యంగా ఉండి పిల్లలు, ధైర్యంగా ఉండి బాగా చదువుకుంటే ధైర్యంగా ఉండి. ధైర్యంగా ఉండరు. బాధపడకూడదు. అన్నీ బాగుంటాయి. నేనున్నా కదా. ఓకే, ధైర్యంగా ఉండి.
అన్ని విధాలా మీ కుటుంబానికి న్యాయం జరగాలమ్మా. ఉంటాం, అండగా ఉంటాం. ప్రభుత్వం ఉంది. మీరు ఏం ఎవరు దిక్కులేరు, బాధపడద్దండి. ఈ అమ్మాయికి కూడా వెలుగు కింద మీరు డాక్రా సంఘాల కింద ఈ అమ్మాయిని ఎంప్లాయ్మెంట్ కానీ ఏం చేస్తే ఆ అమ్మాయి చేసుకోగలుగుతుంది వర్కౌట్ చేసి ఆ అమ్మాయికి ఉపాధి, ఫ్యామిలీకి ఇల్లు, ఈ పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడానికి P4 కింద ఒకవేళ కాకపోతే మనమే పెడతాం. మీరు వర్కౌట్ చేసుకొని నోట్ చేసుకోండి. బాగా చదువుకోండి అమ్మా. ఓకే, ధైర్యంగా ఉండమ్మా. బాగా రామ్మా.